వెల్కమ్ టు టీవీ24 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో బుచ్చి నగరపాలక సంస్థ కార్యాలయం 2వ అంతస్తు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన చైర్పర్సన్ మూర్ల సుప్రజా మురళి, కమిషనర్ మరియు కౌన్సిలర్లు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మరియు కమిషనర్ మాట్లాడుతూ, నిధుల కొరత వలన ఆగిపోయిన నగరపాలక సంస్థ కార్యాలయం నిర్మాణం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల కాలంలో నిధులు విడుదల చేయడంతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించామన్నారు. వచ్చే ఉగాది నాటికి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కాంట్రాక్టర్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ24 న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ24 న్యూస్. నాగరాజు మాత్రం అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ పనులు ఆగిపోయి ఉన్నాయి. ఈరోజు కొత్తగా వర్క్ జరిగింది. మొత్తం 3 ఫ్లోర్లు. ఫస్ట్ ఫ్లోర్కి ఈరోజు స్లాబ్ వేయడం జరుగుతుంది. కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఆగిపోయి ఉన్నటువంటి బిల్డింగ్ పనులను మేడం గారు, సార్ గారు ఈ బిల్డింగ్ తొందరగా పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో తొందరగా పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ వేయడం జరుగుతుంది. స్లాబ్ వేయడానికి మా గౌరవ కమిషనర్ గారు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్, నాయకులతో కలిసి ఈరోజు టెంకాయ కొట్టడం జరిగింది. ఉగాది కల్లా ఈ బిల్డింగ్ని పూర్తి చేసి ఓపెనింగ్ పెడతామని చెప్పున్నారు. ప్రత్యేకంగా కౌన్సిల్ తరపున, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజల తరపున ఎమ్మెల్యే మేడం గారికి, ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2 కోట్లతో మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్కి అమౌంట్ శాంక్షన్ చేశారు. గత 4 ఏళ్ళ నుంచి కూడా ఈ బిల్డింగు ప్రారంభించలేదు. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ చైర్పర్సన్ గారు, మా కౌన్సిలర్స్ అందరి సహకారంతో ఎమ్మెల్యే గారి సూచనల మేరకు దీన్ని పనులు ప్రారంభించడం చేయడం అయింది. ఉగాది కల్లా ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ స్లాబ్ వేస్తున్నాం. ఇది చాలా ముడి పడి ఉన్నింది బిల్డింగ్ కంప్లీట్ కాకుండా. దాని గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల సహకారంతో మేము ఈ బిల్డింగ్ని మళ్ళీ కూడా ప్రారంభించడానికి ఏర్పాటు చేసాం. దీనికి మా కౌన్సిలర్స్, మా చైర్పర్సన్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా పూర్తి సహకారం ఉంది. అందులో